కనబడుతుంది. కనుక క్రైస్తవులైన మనము ఆచారానికి మనం ప్రాధాన్యతనిచ్చేవారుగా కాక, బైబిల్లో రాయబడిన యేసు ప్రభువు వారు చెప్పిన మాట, అపోస్తులు గారు చెప్పినటువంటి మాటలు బైబిల్ గ్రంథం మనం చూడగలిగినట్లయితే లోకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. లోకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఎవరైనా నా మాటలు విని నా మార్గంలో మీరు రావాలనుకుంటున్నారా అని వేలాది మంది ప్రజలు వచ్చేటప్పుడు, ఆయన బోధ ఇష్టపడినప్పుడు, ఆయనతో సహవాసం చేయని ఇష్టపడుతున్న వారికి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరెవరైనా నన్ను వెంబడించినట్లయితే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అంటే నీకు నువ్వుగా అన్నిటిని వదులుకోవాలి. అలాగనే అనుదినము ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి. అంటే ప్రతిరోజు సిలువ అనగా శ్రమలు, సిలువ అనగా శ్రమలు. ఏమండి, ఈరోజు ఏదో మనం సిలువ పెట్టుకొని మెడలో ఆ సిలువను పెట్టుకొని సిలువ ఉంగరం పెట్టుకున్నంత మాత్రాన మన భక్తులు అయిపోం కాదు. కానీ మన శ్రమలు అనేది క్రైస్తవుడిగా ఆయన పనిలో ఆయన నమ్మడం ద్వారా ఎన్నో శ్రమలు ప్రారంభం నుండి అంతం వరకు. యేసుప్రభువుని చూసినట్లయితే ఆయన సువార్త ప్రారంభ దినాలు మొదలుకొని ఆయన మరణం వరకు 3.5 సంవత్సరాల కాలం పట్టింది. ఎన్ని సంవత్సరాలు అండి? 3.5 సంవత్సరాల కాలం పట్టింది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో కూడా ఆయన శ్రమలు అనుభవించాడు. ఆయన ఎక్కడ సుఖం అనుభవించలేదు ఆయన. మరి మనం కొన్ని దినాలే శ్రమలు ఏంటి? ఆయన అంటున్నాడు, ప్రతి దినము శ్రమలు అనుభవించి. అంటే సిలువ అంటే శ్రమలు, దేవుని పని నిమిత్తం, దేవుని వాక్య నిమిత్తం, సువార్త నిమిత్తం మనం శ్రమలు అనుభవించాలి. ఆయన అనుభవించాడు కదా. ఆయన ఆ చివరి దినాల్లో, ఈ 40 దినాలు ప్రారంభ దినాలు, చివరి దినాలు కాదు, మరలా చివరి దినాలు కాదు. అయితే మరి ఆయన సిలువ వేయబడినప్పుడు యెరూషలేములో ఆయన రక్తం చిందిస్తూ అనేక హింసలు, అనేక బాధలు, అనేక పిడిగుద్దులు, అనేకమైన తీర్పులు, నానా విధమైన పరిస్థితుల్లో ఆయన సిలువను మోస్తూ అందరూ ఏడుస్తున్న సందర్భంలో ఆయన లోకాసు వార్త 23వ అధ్యాయము, లోకాసు వార్త 23వ అధ్యాయము 27-28 వచనంలో ఆయన చెప్తున్న మాట, గొప్ప జనసమూహము ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొంచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన్ని వెంబడించారట. అంటే ఆయన సిలువ వేయబడినప్పుడు, ఆయన హింసిస్తున్నప్పుడు, ఆయన కొడుతున్నప్పుడు, ఆయన చివరి దినాల్లో ఆయన వెంబడిస్తున్నారు. అలా వెంబడిస్తున్నప్పుడు ఆయన వారితో ఏమని చెప్తున్నాడంటే, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం మీరు ఏడవకండి. ఇప్పుడు ఏమండి, యేసు ప్రభు వారు శ్రమ పడ్డారు. యేసు ప్రభు వారు మనందరి నిమిత్తం ఆయన మరణం పొందాడు. ఆయన ఏం పాపం చేయలేదు. ఆయనలో పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఆయన శాసించినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు ఎవరు నిరూపించలేకపోయారు. ఆయన సవాల్ చేసినప్పుడు కనుక ఆయన ఏ పాపం చేయలేదు. మనం చేసిన ప్రతి అపరాధముల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు. అయితే ఆయన అంటున్న మాట ఏంటంటే, చెప్తున్న మాట, స్త్రీలందరూ చూసి వారి వైపు చూసి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం మీరు ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును మీరు ఏడవాలి. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఆయన కోసం మనం ఏడుస్తున్నాం. ఆయన ఏదో మరలా సిలువ మోస్తున్నట్టు, ఆయన ఏదో శ్రమలు పడిపోతున్నట్టు, ఆయన ఏదో హింసపడుతున్నట్టు, ఆయనకేదో కష్టాలు వచ్చినట్టు కన్నీరు కారుస్తూ ఈరోజు క్రైస్తవులుగా ఏడుస్తున్న వారు లేరా? చాలా మంది ఏడుస్తున్నారండి. ఆయన ఎప్పుడు చెప్పాడు,
సుమారుగా 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడు, అమలారా మీరు నా కోసం మీరు ఏడవకూడదు, నేను మరణిస్తేనే మీకు రక్షణ, నేను సిలువ మీద మరణిస్తేనే మీకు పాపక్షమాపణ, మీరు పరిశుద్ధులు, మీరు నిత్యజీవానికి చేరుతారు, మీరు పరలోకానికి చేరుతారు. మంచి కార్యం అది. యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చింది మనల్ని రక్షించడానికి. మనందరి పాపాలను ఆయన భుజం మీద వేసుకున్నాడు. ఆయన ముందు మీరేం చేయాలంటే మీ కోసమును మీ పిల్లల కోసం ఏడవాలి. ఎప్పుడైనా మనం రక్షింపబడ్డామా లేదా అన్న మన గురించి బాధ ఉందా మనకి? ఎప్పుడైనా మన పిల్లలు రక్షణలోకి నడిపించామా లేదా అన్న బాధ మనలో ఎప్పుడైనా ఉందా? మన పిల్లలు పాడైపోతున్నారు, మన పిల్లలు దైవం ఎదగట్లేదు అని వారి గురించి నువ్వు భారంతో ప్రార్థన చేస్తున్నావా? వారిని దేవుడి సన్నిధికి నడిపిస్తున్నావా? వారిని తీసుకెళ్ళగలుగుతున్నావా దేవుడి సన్నిధికి? పిల్లల మీద నీకు ఆసక్తి ఉందా? నీ మీద నీకు ఆసక్తి ఉందా? ఇంతకు నీకు రక్షణ ఉందా లేదా? ఇంతకు నీ విశ్వాసంలో ఉన్నావా లేదా? ఇప్పుడు చచ్చిపోతే పరలోకానికి వెళ్తా నరకానికి వెళ్తావా అనేటువంటి దృఢ నిశ్చయత బైబిల్ బట్టి నీకు ఉందా? దాని పరిశీలనలో దాని గురించి నీ సమయాన్ని వెచ్చిస్తున్నావా? దాని గురించి నువ్వు జాగ్రత్తలు తీసుకుంటున్నావా? ఆ జాగ్రత్తలే లేవు. మనకి ఏ జాగ్రత్త అంటే యేసుప్రభువు వారు సిలువ వేయబడుతున్నాడు. మరలా ఆయన మన కోసం సిలువ వేయబడ్డాడు. ఆయన ఒకేసారి మనందరి కోసం ఆయన మరణించాడు. మనం ఏం చేయాలా? ఏం చేయాలా? అసలు శిష్యుల గురించి ఏం చెప్తున్నాడు బైబిల్లో? ఒకసారి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యం 14:22. పౌలు గారితో వెంబడిస్తున్న శిష్యులను ఆయన దృఢపరిచి విశ్వాసమందు మీరు విశ్వాసం ఎలా ఉండాలా? మీరు నిలకడగా ఉండాలి. కొన్ని రోజులు విశ్వాసం బాగా ఉండి కొన్ని రోజుల తర్వాత మళ్ళా అవిశ్వాసంలో బలహీనగా ఉన్నట్లయితే ప్రయోజనం? మీరు విశ్వాసంలో ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలా. కొన్ని రోజులకి నిష్ట నియమాలతో మీరు మంచి విశ్వాసం కలిగిన వారిగా ఉంటే ఏం ప్రయోజనం? అది తాత్కాలికమైనది. అది మీరు మీ విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించి. అంటే మనం అనేక శ్రమలు అనుభవించి, అంటే మన బ్రతుకు దినములన్నింటిలో మనం శ్రమలు అనుభవించాలా. ఆయనకేం శ్రమ అండి? ఆయన శ్రమ పడాల్సిన పరిస్థితుల్లో ఆయన శ్రమ పడ్డాడు, ఆయన బాధపడ్డాడు, ఆయన మరణించాడు, మనకు రక్షణ ఇచ్చాడు, రక్షణ మార్గాన్ని కల్పించాడు. ఆయన వేలో మనం వెళ్ళాలా, ఆయన చెప్పినంత మనం చేయాలా. మీరు విశ్వాసంలో నిలకడగా ఉండాలా. మీరు బాప్తిజాలు పొందారు కదా, సంఘంలోకి చేర్చబడ్డారు కదా, సహవాసంలో ఉన్నారు కదా. మీరు ఎలా ఉండాలి? ఎడతగక బోధ వినాలా, ఎడతగక రొట్టె విరుచి ఉండాలా, ఎడతగక సహవాసంలో ఉండాలా, ఎడతగక ప్రార్థనలో ఉండాలా. అంటే ఎప్పటికప్పుడు ఎలాంటిగా మనం దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి అన్నది దేవుని వాక్యం. అయితే మనం కొన్ని దినాల మట్టుకే విశ్వాసంలో ఉండి మరలా విశ్వాసహీనులుగా మనం ఉండగలిగినట్టు మనకేం ప్రయోజనం? ఆనాడు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. వెనక పౌలు గారు చెప్తున్నారు, మీరు విశ్వాసంలో నిలకడలేని విశ్వాసులుగా ఉండకూడదు. ఒకప్పుడు ఒకలాగా, ఒకప్పుడు చూస్తే భక్తి బాగుంది, మరి కొన్ని దినాలు చూస్తే భక్తి ఏమీ కనబడలేదు. అలా ఉండకూడదు, నిలకడగా ఉండాలా. అనేక శ్రమలు మనము అనుభవిస్తే గాని మనం పరలోక రాజ్యంలోనికి చేరలేము. ఇంకొక మాట మనం చూడగలిగిందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం. నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పబడుకుడి, భోజన పదార్థాలను బట్టి కాక కృపను బట్టి హృదయాన్ని స్థిరపరుచుకున్నట మంచిది. అంటే నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రెప్పబడుకుడి. మీరు దేవుని బోధ వినాలా, బైబిల్లో దేవుడు చెప్పిన బోధ ప్రకారంగా మీరు భక్తి చేయాలా అని మనకు దేవుడు చెబుతుంటే
ఆనాడట, ఇప్పుడే కాదండి, ఆనాడే నానా విధములైనటువంటి అన్య బోధల చేత త్రెప్పబడుకుడి. అన్యజనులు చేసే ఆ బోధ, వాళ్ళు ఎంత నిష్ట నియమాలతో ఉంటారండి. వారు భక్తి చేసేటప్పుడు వారి డ్రెస్ కోడ్, వారి భక్తిని చూపడుతుంది. మనం ఎక్కడ నేర్చుకున్నాం? మనం వెళ్ళి అన్యజనులు చేసే బోధ మనకు వచ్చింది, నేర్చుకోవడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పులు వేసుకోరు, కొన్ని సందర్భాల్లో నీసు ముట్టుకోరు, కొన్ని సందర్భాల్లో ఆ దినాల్లో ఒక ప్రత్యేకతగా వారు ఆ భక్తిని కొనసాగిస్తారు. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో మీరు నానా విధములైనటువంటి అన్య బోధల చేత మీరు త్రిప్పబడుకుడి. వారేదో చెప్పారని మీరు అలాగే భక్తి చేస్తే ఆ భక్తి సరైనది కాదు. తిప్పబడుకుడి. మీరు దేవుని బోధ ఏదో అన్యజనుల బోధ ఏదో మీరు పరిశీలన చేయాలి. దేవుని బోధ ప్రకారంగా మన భక్తిలోకి వెళ్ళాలి, కానీ అన్యజనుల బోధ ప్రకారంగా మీరు త్రిప్పబడకూడదు. వారు చేసిన కార్యక్రమాలు ఎందరు పెట్టకూడదు, వారు చేసిన పద్ధతులు క్రైస్తవులు పెట్టకూడదు. మీరు అలా త్రిప్పబడకూడదు. అలాగే భోజన పదార్థాలను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకున్నట మంచిది. భోజనాన్ని బట్టి ప్రవర్తించడానికి ఏమయో ప్రయోజనమో కలుగదు. భోజనాన్ని బట్టి ఏంటండి ఉంది? భోజనం చేయకపోవడానికి మాత్రాన మన పరిశుద్ధులం అయిపోతామా? కానీ మాంసాన్ని తినకపోయినంత మాత్రాన మనం నీతివంతులు అయిపోతామా? దానివల్ల నీవు హృదయాన్ని స్థిరపరచుకోవడం మంచిది కాదు. భోజన పదార్థాలను బట్టి కాక అనాలంటే దాన్ని తింటే ఉంది, తినకపోతే ఉంది, దానివల్ల ప్రతిఫలం ఏమి కూడా లేదు. కృపను బట్టి హృదయాన్ని స్థిరపరచుకున్నట మంచిది. నువ్వు భోజనానికి ప్రయారిటీ ఇచ్చి నువ్వు ప్రవర్తించినట్లయితే నీకే ప్రయోజనము కలగదు. వాక్యానికి ప్రయారిటీ, వాక్యానికి లోపడు, దేవుని చిత్తమేదో పరిశీలన చేయి. అప్పుడు మనకు ప్రయోజనం ఉంటుంది, అప్పుడు మనకు మేలు ఉంటుంది, అప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించిన వారు అవుతాం. కనుక దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, మనకు దేవుడు ఇచ్చినటువంటి జీవిత కాలంలో మనము దేవుని వాక్యానికి లోబడుతూ ప్రారంభ సంఘం, ఆయా భక్తులు, ఆయా అపోస్తులు ఎలాగా దేవుని కొరకు దైవ కార్యాలు చేస్తూ వారు చివరి వరకు ఎలా నిలబడ్డారో అన్న విషయాన్ని మనం గుర్తించగలిగితే మనకు అప్పుడు రక్షణ. చివరి మాట బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడు. అంటే రక్షణ అనేది ఎంతవరకు కొనసాగించాలా? చివరి వరకు, అంటే మన మరణ దినం వరకు, ఆయన రాకడ పర్యంతరం వరకు మనము ఏం చేయాలి? సహించాలా. క్రైస్తవ్యం అంటే శ్రమతో కూడినది, క్రైస్తవ్యం అంటే హింసలతో కూడినది, క్రైస్తవ్యం అంటే దేవుని పనిలో అనేక శ్రమలు అనుభవించి మన పరలోక రాజ్యానికి చేరాలి అని పౌలు గారు శిష్యులు మనసులు దూరపడి చెప్పిన మాట. ఇక్కడ కూడా అదే మాట, అంతం వరకు సహించాలి రక్షణ అన్నది. ఎప్పుడు మనకు వస్తుంది రక్షణ? కొన్ని దినాల మట్టుకే, కొన్ని వారాల మట్టుకే మనం దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే మనకు రక్షణ వస్తుందా? లేదండి. ఒకవేళ తెలుసో తెలియకో మనము అలా చేస్తే కంటిన్యూ చేయాలి. మనం ఈ దినాల మట్టే కాదు, ఇక దేవుని కొరకు బ్రతుకుతాను, దేవుని కొరకు మంచి నిర్ణయంతో అన్ని విడిచిపెడతాను, ఇక ప్రతి దినము దేవునితో సహవాసం చేస్తాను, నా చివరి దినం వరకు, నా అంతం వరకు దేవుని కొరకు నేను ఓపికతో భక్తి చేస్తాను అని క్రైస్తవులుగా మనందరం నిర్ణయం తీసుకుంటే మనకి మేలు జరుగుతుంది. తద్వారా దేవుడు మహిమపరచబడతాడు, క్రైస్తవ్యము ఘనపరచబడుతుంది. అటువంటి దేవుని పిల్లలుగా మన భక్తి ఉండాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటల్ని మరి ముగిస్తున్నాను.